Yes. No. Basta kilo na din basta. 41. దగ్గర ఏమన్నా లేకున్నా ఇక బస్తకు కిరణాలు తీసుకుంటారు సార్. అరకిలో ఎక్కువ పెట్టుకుంటారు. మళ్ళీ కూడా మళ్ళీ కటింగ్ కొడుతుంది సార్. ప్రొక్యూర్మెంట్ 2,40,000 మనం చేయడం జరిగింది సార్. ఖరీఫ్ యాసంగి రబీ ఇప్పుడు దాకా 3,48,000 చేశాం సార్. మన అంచనా 3,80,000 ఉంది సార్. సో గతంలో ప్రొక్యూర్ చేసే కన్నా చాలా ఎక్కువ క్వాంటిటీ ఈ సంవత్సరం మనం ప్రొక్యూర్ చేయబోతున్నాం సార్. 4+ గని బ్యాగ్స్ ఉంటే ఆల్రెడీ రిక్వైర్డ్ క్వాంటిటీ అవైలబుల్స్ ఉన్నాయి సార్. అదనంగా బ్యాలెన్స్ గోడౌన్ లో కూడా 18 lakhs స్పేర్ గా ఉన్నాయి సార్. అవసరం బట్టి మనం టీపీసీ పంపిస్తున్నాం. మొత్తం ఈ ప్యాడీ బెల్ట్ రైస్ మిల్లింగ్ ఏరియాని ఎంపికారు. ఈ హమాలీల విషయంలో, ఈ లేబర్ విషయంలో అంటే ఒక పెద్ద మార్పు ఏంటి విషయం అంటే ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఇదివరకు కొంతలో కొంత తెలంగాణ మన లేబర్ పనిచేస్తుంది. రాను రాను పూర్తిగా అసలు ఈ మిల్స్ లో కానీ గోడౌన్స్ లో కానీ బీహార్ కానీ బెంగాల్ లేబరే పనిచేస్తున్నారు. మన లేబర్ 10-20% కింద పని చేస్తలేదు. ఈసారి ఏమైంది, బెంగాల్లో ఎన్నికలు ఉండడం వల్ల ప్లస్ బీహార్లో వాళ్ళ వీట్ అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి అక్కడి నుంచి లేబర్ రావడంలో కొంత ఆలస్యమై మనం ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టిన కొన్ని రోజులకి కొంత స్లోగా నడిచింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో ఆ లేబర్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ స్వింగ్ నడుస్తుంది. స్టేట్ వైడ్గా కూడా ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ యాసంగి పంటలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసిన, ఓన్లీ 51 lakhs కొనుగోలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే కేంద్రం ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటిస్తుండ్రు, క్వాలిటీ నామ్స్ వాళ్ళే ప్రకటిస్తుండ్రు, ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటిస్తుండ్రు. అయినా సరే మొత్తం కొనుగోలు చేయడం లేదు. అదనంగా ఆర్థిక భారం మేమే భరించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పంట ఉదాహరణకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం తెలవాలి. ఇది తెలంగాణ చరిత్రలో కానీ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రైతాంగానికి మేలు చేయడానికి, వడ్లు కొనుగోలు చేయడానికి అతి ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు ప్రారంభించింది మన ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెలిసిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినాం. 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత వరి ధాన్యం వచ్చినా అంత కొనుగోలు చేయడానికి సిద్ధము. ఎంత మారుమూల ప్రాంతంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నా ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, సిన్సియారిటీతో ఈ వడ్ల కొనుగోలు విషయంలో ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య ఒక చోట
కొన్ని జనం పడితే ఆ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎక్కడైనా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే అది కూడా ఎంఎస్పీకే మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఇప్పుడు సూర్యాపేట కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మరి మొత్తం టీమ్స్ కి సూర్యాపేట జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వడ్ల కొనుగోలు మరి చాలా బాగా చేసేందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందిస్తూ, ఇప్పుడు మా చర్చ మేరకు మొత్తం సూర్యాపేట జిల్లాలో 4వ తారీఖు వరకు, 4 జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలి. అదేవిధంగా నేను ఇది ఉదయం నల్గొండ కలెక్టర్తో కూడా మాట్లాడినా, నల్గొండ జిల్లాలో కూడా 4వ జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.